నమస్తే. నేను మీ చంద్రశేఖర్. ఈ మధ్య కాలంలో నేనొక యూట్యూబ్ ఛానెల్ చూశాను. అదేంటంటే ఏఏఎస్కే అని ఉంది. ఆలపాటి సురేష్ కుమార్. ఆయన భావజాలంలో ఆయనకు క్లారిటీ ఉంది. సుప్రీం కోర్టులో తీర్పులు వెలువరుస్తూ వాళ్ళ వేతనాల గురించి, వీటి గురించి కామెంట్ చేసినప్పుడు ఆయన ఒక వీడియో పెట్టాడు. అదేంటంటే కోర్టులకు వచ్చే కక్షిదారుల మలమూత్ర విసర్జనకి ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసా? దాని మీద మీరు ఎందుకు దృష్టి పెట్టరని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆ సూటిగా ప్రశ్నించే తత్వం ఆకర్షించి అసలు ఈయన వీడియోలు ఏంటి అని చూడటం జరిగింది. ఆయన భావాలు, ఆయన కొంచెం ఏజ్లో కూడా పెద్దవారు, ఆయన లాంగ్వేజ్ చాలా గొప్పగా ఉంది. తెలుగు భాషను మనం మర్చిపోతున్నాం. ఆ భాష యొక్క మధురిమ ఆయన స్వరంలో పలుకుతుంది. ఆయన దళితుల గురించి మాట్లాడతారు. బాహుబలి సినిమాని మనమందరం సినిమాలాగా చూసి ఆనందించి వస్తే ఆయన బయటకు వచ్చినాక కాలకేయులు నల్లగా ఎందుకు ఉండాలి, వాళ్ళకి నల్ల రంగు పూసి మరి ఇలాంటి పనులు చేస్తుంటారనే భావన ఎందుకు కలిగిస్తున్నారు ఈ సినిమా దర్శకులని ప్రశ్నించగలిగిన ధీశాలి. సినిమాల్లో దళితులకు స్థానం ఎక్కడా అని చెప్పి కొన్ని వీడియోలు చేసిన మనిషి. సద్విమర్శలు చేయడం కానీ, ఆ పరిమితులు కానీ చాలా గొప్పగా ఉన్నాయి. ఈ వీడియోలు కూడా చూడదగ్గవని చెప్పి, నేర్చుకోదగ్గ విషయాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.